భారత గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రమంగా కోలుకుంటుంది. వెంటనే 6 వికెట్లు పడగొట్టిన తర్వాత కుదురుకుంటుంది. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతుంది. టీ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు తన ఖాతాలో వేసుకుంది. భారత్పై 246 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ధాటికి వెంటనే వికెట్లు కోల్పోయింది. శామ్ కన్స్టాస్ 8, ఉస్మాన్ ఖవాజా 21, స్టీవ్ స్మిత్ 13, ట్రావిస్ హెడ్ 1, మిచెల్ స్టార్క్ 0. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొత్తంగా 91 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. లబుషేన్ ఒంటరి పోరాటం సాగించాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ బౌల్ను ఎదుర్కొంటూ క్రీజులో నిలిచాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామానికి 65 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ పట్ కమిన్స్ 21 పరుగులతో అతనికి సహకారం అందిస్తున్నాడు. ఈ నెసంలో యశస్వి జైస్వాల్ విలన్గా నిలిచాడు. బ్యాక్ అండ్ బ్యాక్ క్యాచ్లను జారవిడిచాడు. ఫలితంగా మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు టర్న్ అయిన పరిస్థితి ఏర్పడింది. 2 సార్లు లబుషేన్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తృప్తిలో తప్పించుకున్నాడు. 46 పరుగుల మీద అతను ఇచ్చిన క్యాచ్ను వదిలేశాడు యశస్వి జైస్వాల్. మొహమ్మద్ సిరాజ్ సాధించిన బంతి అదే. అతని నుంచి వెలువడిన డెలివరీని షాట్ ఆడడానికి ప్రయత్నించాడు లబుషేన్. బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని సిల్లీ పాయింట్ వైపు గల్లీలోకి ఎగిరింది. చాలా సింపుల్ క్యాచ్ అది. ఏమాత్రం జారవిడవడానికి అవకాశం లేని సునాయాన క్యాచ్. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోలేకపోయాడు. ఆకాశ్దీప్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాడు కమిన్స్. మిడిల్ ఆఫ్ ద బ్యాట్ తీసుకొని టర్న్ అయింది డెలివరీ. సిల్లీ పాయింట్ వైపు గల్లీలోకి లేచింది. దాన్ని అందుకోవడంలో విఫలం అయ్యాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో కనిపించారు ఆ సమయంలో. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.